మీ అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందంటే, ఇక దీప అలా బాధపడేసరికి కార్తీక్, నీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను దీప. మీ నాన్న గుడిలో గంటలు కొడితే ఆ గుడి గంటలు కూడా పిల్లల ఏడుపుల్లా వినపడ్డాయి. దీపాల వెలుగు మీ నాన్న కంట్లో ముత్యాల్లా నీకు కనబడితే నాకు మాత్రం ఊపిరి వదిలేస్తున్నా నా బిడ్డ ప్రాణం కనిపిస్తోంది అంటూ అల్లాడిపోతాడు. ఇక ఆ మాటలకు దీప మరింత చెలించిపోయి కార్తీక్ చేతుల్ని తన చేతిలోకి తీసుకొని గుండెలకు హత్తుకుంటూ, నన్ను క్షమించు బావా, తీసుకునే ఓపిక లేదు కానీ నీ భారం అంతా నేనే మొయ్యాలని ఉంది అంటూ ఏడుస్తుంది. ఇక వెంటనే కార్తీక్ దీప కన్నీళ్లు తుడుస్తూ, వద్దు దీప, నువ్వు ఇన్నాళ్ళు మోసిన కన్నీళ్లు చాలు, ఈసారి నేను మోస్తాను అని దీపకు గుండెకు హత్తుకుంటాడు ఆవేదనగా. ఇక ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. సీన్ కట్ చేస్తే పారు, జో ఇంటి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. జో కంగారుగా, గ్రానీ, మా డాడీ చెప్పింది నిజమేనంటావా అంటుంది. దశరథ్ అబద్ధం చెప్పడే, నా కొడుకు దాస్ వస్తాడు, అదిగో వచ్చేశాడు అని దాస్ను సంతోషంగా ఆహ్వానం పలుకుతుంది పారు. ఇక కంగారుగా పడుతుంది జోష్న కూడా. నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అంటూ ప్రేమగా నటిస్తుంది. ఇక దాసు ఓ నవ్వు నవ్వి తప్పమ్మ, నాన్న అని పిలవకూడదు, చిన్నాన్న అని పిలవాలి అంటాడు. వెంటనే జో, అంటే ఆ రిపోర్ట్స్ నువ్వు నమ్ముతున్నావా అంటుంది. రిపోర్ట్స్ విషయం నా దాకా వచ్చిందని నీకు అర్థమైంది అన్నమాట అంటాడు దాస్. వెంటనే పారు, దీనికి అన్నీ అర్థమవుతాయిరా, కానీ ఏం తెలియనట్లు నటిస్తుంది, నీ పెంపకం కదమ్మా, అలాగే ఉంటుంది అని చురుకలు వేస్తాడు దాస్. ఇక పారుకి, నేను నీకన్నా తల్లినిరా, మరీ అంత వెటకారం చెయ్యొద్దు వరే, ఈరోజు నువ్వు వదిలేసింది, ఆ రోజు వదిలేసింది దశరథ్ కూతుర్ని కాదు, నీ కూతుర్ని. బస్టాండ్లో నుంచి బిడ్డని ఎవరో తీసుకెళ్లారని చెప్పావు కదా, నువ్వు ఆ రోజు వదిలేయకుండా ఉంటే నా మనవరాలు నాతోనే ఉండేది అంటుంది పారు ఆవేదనగా. ఇక నీ మనవరాలు నీతోనే ఉంది అంటుంది జో రగిలిపోతూ, తనని తాను పారుకి చూపిస్తూ. అలాగని నేను నీ నుదుటి మీద రాసి ఉందా, రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా, నువ్వు సుమిత్ర దశరథుల కూతురువే అని అంటుంది పారు. ఇక జో ఎంత కాదని నెత్తి నోరు బాదుకున్నా పారు వినదు. ఇక దాసు విననివ్వడు. నువ్వు ఇక నన్ను నాన్న అని పిలవకమ్మా అంటాడు. ముందు ఇది నిన్ను కిడ్నాప్ చేసింది ఏం చేసిందో చెప్పరా దాసు, దీని సంగతి నేను చెప్తాను అంటుంది పారు కోపంగా. ఇక పారు అలా అడగగానే, దాసు కిడ్నాప్ చేసిన తను నన్ను బాగా చూసుకుంది అమ్మ, నాకు ఏ లోటు చేయలేదు అంటాడు. ఇక విన్నావా గ్రానీ, నాన్న మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రేమగా చూసుకున్నాను అంటుంది జో జాలీగా ముఖం పెట్టి. ఇక వెంటనే దాస్, అది ప్రేమ కాదమ్మా, భయం. నువ్వు నా కూతురివన్న నిజం ఎక్కడ బయటపడుతుందో అని నన్నే దాచావు. ఇప్పటిదాకా నాకే తెలియని విషయం ఏమిటంటే నువ్వు నా కూతురివి కాదు. నీకు ఇక ఏ భయాలు లేవు, ఎవరిని కిడ్నాప్ చేయాల్సిన పని లేదు, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు దాస్ కూల్గా. ఇక దాస్ మాటలకు అడ్డు తగులుతూ, అది హ్యాపీగానే ఉంటుందిరా, ఇంతకీ మన సంగతి ఏంటో చెప్పు, తప్పిపోయిన నా సొంత మనవరాల్ని వెతుకుదాంరా, పాపం అది ఎక్కడుందో ఏంటో, ఎలా ఉందో ఏంటో అని అల్లాడిపోతుంది పారు. ఒక రాంగ్ సమాచారంతో మన ముగ్గురం ఫుల్స్ అవుతున్నాం, అర్థం చేసుకోలేకపోతే మనకే నష్టం అంటుంది జో కోపంగా. ఇక తండ్రి నాన్నమ్మతో వెంటనే దాస్, నువ్వు నా కూతురివి అనటానికి మా అమ్మ కాకుండా వేరే సాక్ష్యం ఏదైనా నీ దగ్గర ఉందా అంటాడు సూటిగా. లేదు అంటుంది జో. ఇక జో అలా సమాధానం చెప్పేసరికి, మరి పోనీ నువ్వు దశరథ్ అన్నయ్య కూతురివి కాదు అని చెప్పటానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అంటాడు దాస్ మరోసారి. లేదు అంటుంది జో అయోమయంగా. వెంటనే దాస్, చూసావా, నువ్వు మా సుమిత్ర వదిన కూతురివి అని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు ఏది రాంగ్ సమాచారమో ఏది రైట్ సమాచారమో నువ్వు చెప్తే గానీ మాకు అర్థం కాదనుకున్నావమ్మా అంటాడు దాస్ కూల్గా. ఇక నువ్వు కూడా బావతో కలిసి నటిస్తున్నావా అంటుంది జో కోపంగా. అలా అని ఎవరు చెప్పారు అంటాడు దాస్. జో వాళ్ళని గుడిలో కలిసావంట కదా నాన్న అని అంటుంది జో కోపంగా. కావాలని జరగలేదు, ఆ భగవంతుని అనుకోకుండా కలిపాడు, అయినా నిజాలు అబద్ధాలా అని ఏం లేవమ్మా, నువ్వే దశరథ అన్నయ్య కూతురువి, ఇక కన్నతల్లిని కాపాడే పనిలో ఉండు, ఇది చెప్పడానికే వచ్చాను అంటాడు దాస్. ముందు నీ కూతుర్ని వెతకరా అంటుంది పారు కంగారుగా. అవసరం లేదమ్మా, ఎక్కడున్నా నా కూతురు క్షేమంగానే ఉంటుంది అంటాడు దాస్. దాంతో జో మనసులో, అయితే దీప దాస్ కూతురే, మరి ఆ నిజం దీపతో చెప్పొచ్చు కదా అని అనుమానం పడుతుంది జోష్న. ఇక దాస్ కూడా మనసులో, దీప నా అన్న కూతురు, ఈ జోష్నే నా కూతురు, కానీ ఈ నిజాన్ని బయట పెట్టకూడదు,
ఈ కురుక్షేత్రాన్ని నడిపిస్తున్న కార్తిక్ గాడే ఈ నిజాన్ని బయట పెడతాడు అనుకుంటాడు. ఇక వెళ్ళొస్తానమ్మా అంటాడు దాస్ పారుతో. ఇంకా అది కాదురా దాస్ అని పారు దిగులుగా చూడడంతో, తొందరలోనే నీ మనవరాలు వస్తుంది, కంగారు పడొద్దమ్మా అంటాడు దాస్. ఎక్కడి నుంచి తీసుకొస్తావు అంటుంది జో కావాలని కోపంగా. వెంటనే దాస్ ఎప్పట్లాగే పైకి చూస్తూ ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు, అంతా శంకరుడి లీల అంటూ ఆగకుండా వెళ్ళిపోతాడు. ఇక జో పారు పిలిచినా ఆగడు. సీన్ కట్ చేసి జో పాప గదిలో వెళ్ళి జరిగింది గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది. ఇక దశరథ్ మాటలు తీరు అంతా తలుచుకొని అయోమయంగా అర్థం కాని స్థితిలో ఊగిపోతూ ఉంటుంది. ఇంతలో పారు వచ్చి జోని గమనిస్తుంది. ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు అంటుంది. మనకు టైం దగ్గర పడింది. మా డాడీ మాటలు చూస్తుంటే అర్థం కావటం లేదా? నీకు కొన్ని నిజాలు తెలియవు కాబట్టి నీ కొడుకు నీ దగ్గర నటిస్తున్నాడు అంటుంది జో. ఏంటా నిజం అంటుంది పారు అలా అడగగానే, ఆ దీప ఎవరి కూతురో తెలుసా నీకు? హారతిచ్చి అవమానించడాలు, అతిథి మర్యాదలు చేయడాలు ఇవన్నీ మా డాడీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా నీకు అంటూ అరుస్తుంది జో. ఎందుకు చేస్తున్నాడు అంటుంది పారు. ఎందుకంటే ఆ దీప అని నోటిదాకా వచ్చి ఆపేందుకు జో చెప్పకుండా. ఇక పారు వింటే, దీప దశరథ్ కూతురు అని చెప్పేసేలా ఉన్నావు. నీ మాటలు నాకు లెక్క లేదులే. రిపోర్ట్స్ అబద్ధం అంటున్నావు. మరి నా కొడుకు నాకెందుకు అబద్ధం చెప్తాడు? నువ్వే ఇంటి కూతురివి. నేనే ఆ రోజు మోసపోయాను. చీకట్లో వేసిన బాణం నా వీపుకే గుచ్చుకుంది. నా మనవరాలిని పోగొట్టుకున్నాను అంటూ ఇక పారు బాధపడుతుంది.